సార్ 'క్రష్' అని చెప్పి సమ్ టైమ్ బ్యాక్ మీరు ఒక సినిమా చేశారు. బిగ్ మిస్టేక్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటారు? అంటే వాట్ హ్యాపెండ్ వాస్ అప్పుడు కోవిడ్ టైం అది. అంతకుముందు ఒక సినిమా తీసాం, ఆబ్రి అని చెప్పేసి తీస్తే ఆ సినిమా ఎవరో హిందీ బయరు ఇలాంటి సినిమా చెయ్యి నేను తీసుకుంటానండి. ఓకే. సరే అని చెప్పేసి యాక్చువల్గా అది వేరే ఎవరితోనో డైరెక్ట్ చేద్దాం అనుకున్నది. బట్ ఆ టైంకి సరే నేనే చేసేద్దాం ఫాస్ట్గా 30-40 days అయిపోతుందేమో సినిమా అని చెప్పి స్టార్ట్ చేసాను. ఇట్ వాజ్ అ కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అప్పటికే చాలా బోల్డ్ కాంటెంట్ వస్తుంది బయట అవన్నీ. సరే బోల్డ్ కాంటెంట్ అని చెప్పి చేశాను. ఇట్ వాజ్ అ బిగ్ మిస్టేక్ అండి. మా ఇంట్లో వాళ్ళే నన్ను తిట్టారు, ఎందుకు ఇలాంటి సినిమా చేశాను, అంత మంచి సినిమాలు చేసి ఇలాంటి సినిమా అయింది, తప్పు చేశాను, సారీ అని చెప్పేసి. ఇట్స్ బిహైండ్ అస్. యా. ఓకే. ఇప్పుడు మన ఆడియన్స్ మెచ్యూర్ అయ్యారు అనుకుంటున్నారా అలాంటి కంటెంట్? ఇట్స్ నాట్ అబౌట్ ఆ కంటెంట్, ఎప్పుడైనా చూస్తారు సార్. బట్ ఐ మేడ్ అ మిస్టేక్ బై మేకింగ్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఇంకొకళ్ళు చేయొచ్చు, అది కరెక్ట్ అవ్వచ్చు, సూపర్ హిట్ అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఫర్ మీ పర్సనలీ ఐ థింక్ ఇట్ వాజ్ అ మిస్టేక్. అండ్ నా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కరెక్ట్గా కోవిడ్ వచ్చి లాక్ అయిపోయింది సినిమా. అది థియేటర్స్ డిలే అయింది. అవును, డిలే కాదు, థియేటర్స్ లేవు వేయటానికి. ఓపెన్ అయినా కూడా ఏ సినిమా ఎవడొస్తాడో తెలియదు. సో అందుకని చెప్పేసి లక్కీగా థియేటర్స్లో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోయింది అది. ఓకే సార్, మీ సినిమాల్లో ట్రైలర్స్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశా, ప్రతిదీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రవిబాబు అనే కార్డు దగ్గర మీ ఒక షార్ట్ పడుతుంది, బ్యాక్ షాట్, ఫ్రంట్ షాట్, టర్నింగ్ షాట్. అవును, టర్నింగ్ షాట్. అవును. ఏంటి ఆ బిహైండ్ ఆ సెంటిమెంట్కి రీజన్ ఏంటి? ఈవెన్ ఇందులో కూడా ఉంది. ఇందులో కూడా ఉందా? పోలీస్ అలా కనపడతారు. ఓకే 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 ఓకే. ఏదో సార్ అలా అది ఏదో సిగ్నేచర్ షాట్ లాగా స్టార్టింగ్ నుంచి అది అలవాటు అయిపోయింది. దాని గురించి పెద్ద ఆలోచించే కాదు, సరే ఇదే చేస్తాం కదా కంటిన్యూ చేద్దామని, అంతే. అంతే హ్యాబిట్ బ్రేక్ చేయలేక అంతే. అంతే సెంటిమెంట్ ఏం కాదు అది? నో నో నథింగ్ లేదట్, నో సెంటిమెంట్. సార్ మీరు అనసూయలో గులాబీ గోవింద్ అని చెప్పి ఒక క్యారెక్టర్, ఒక స్కారీ విలన్. గులాబీ పువ్వు గోవింద్. అవును, మీరు మీ ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది మోస్ట్ నోటెడ్ క్యారెక్టర్స్ అది. నేను అప్పుడు చూసినప్పుడు కూడా అనుకున్న వి గాట్ ఏ గుడ్ విలన్ ఫర్ తెలుగు ఫిల్మ్స్ అని. ఎందుకు బియాండ్ దట్ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు అలా? సార్ నాది ఇట్స్ అ డ్యూయల్ ప్రొఫెషన్ కదా, యాక్ట్ ఇన్ మూవీస్ అండ్ డైరెక్ట్ మూవీస్. సమ్ ఆఫ్ ద నేను కొన్ని డైరెక్ట్ చేసే సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తుంటాను. సో మల్టిపుల్ రోల్స్ నాయి. సో అనసూయ చేయగానే అప్పటికే నేను ఉషా కిరణ్ మూవీస్తో ఐ వాజ్ కమిటెడ్, ఇమీడియట్గా సినిమా చేస్తానని చెప్పేసి నచ్చావులే చేసి. అవును. సో అది అయినా ఆల్మోస్ట్ ఒక 1 monthకు ఏదో నచ్చావులే మొదలుపెట్టి స్టార్ట్ చేస్తాం అనమాట. సో నచ్చావులే అయ్యేసరికి ఈ 7-8 monthsలో వేషాలు వస్తాయో పోతాయో ఏం జరుగుతుందో తెలియదు కదా మనకి. సో లైక్ దట్ ఇట్ హస్ నాట్ బీన్ కన్సిస్టెంట్. ఓకే. అది ఈవెన్ చిన్న క్యారెక్టర్స్ అయినా సరే, మొరారీలో కానీ సీతం వాకిట్లో సిరిమర్రి చెట్టు రెండు కూడా స్టాండ్ అవుట్ క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్సే కదా సార్, మంచి క్యారెక్టర్స్. హౌ వుడ్ యూ రేట్ దెమ్ అసలు మీరు? సార్ ఏంటంటే ఒక క్యారెక్టర్ కుదరాలంటే చాలా కంపోనెంట్స్ వర్కౌట్ అవ్వాలి సార్. నేను చెప్పాను ఇందాక సిట్యువేషన్, ఆ సిట్యువేషన్లో ఈ క్యారెక్టర్ ఉండటం, ఆ క్యారెక్టర్కి టెరిఫిక్ రైటింగ్ చేసి ఉండటం, దాని చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ దాంతోపాటు కాంప్లిమెంట్ చేయటం, దాన్ని ముందుకు తీసుకుని ఇన్ని ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయితే కానీ ఒక క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు. సో అది ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ రైటర్స్ వాళ్ళ వల్ల పుట్టిన క్యారెక్టర్స్, కానీ మనం ఏం చేస్తాం, మనం జస్ట్ పర్ఫార్మెన్సే కదా. నేను ఎవరితోనో ఒక ఆయనతో మాట్లాడుతుంటే రవిబాబు గారి గురించి చెప్పండి అంటే ఆయన ఏమన్నారంటే, టెక్నికల్లీ హీ ఈజ్ బ్రిలియంట్. ఆయన సెట్లోకి వచ్చారంటే ఒక కార్నర్లో ఉన్న లైటింగ్ కూడా ఎలా చేయాలి, ఎలా ఉండాలని చెప్పి ఆయన దగ్గర డిస్టింక్ట్ ఉంటుంది. ఆయనకు అసలు టెక్నీషియన్స్ అవసరం లేదు, జస్ట్ క్రాఫ్ట్ తెలిసి ఆయన చెప్పింది చేయగలిగిన వాళ్ళు ఉంటే హీ కెన్ డూ ఎవ్రీథింగ్. లిటరల్గా ఏది సెట్లో లొకేషన్లో ఏదైనా చేసేయగలరు అని అంటారు. కరెక్ట్. అలాంటి రవిబాబు గారు ఎవరన్నా వేరే డైరెక్టర్స్ డైరెక్షన్లో చేసినప్పుడు దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ బీయింగ్ స్టూపిడ్ అని ఎప్పుడైనా అనిపిస్తుంది? నో, నెవర్. ఐ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ అండి. ఓకే. దేర్ ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, ఐఎమ్ నాట్ ఎ కెమెరామెన్, ఐఎమ్ నాట్ ఎన్ ఎడిటర్, ఏది కాదు. ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. ఐ జస్ట్ గో, ఐ జస్ట్ రీడ్ మై లైన్స్. డైరెక్టర్ని వాట్ ఈస్ ద మోటివేషన్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని అడుగుతాను. ఓకే ఇదా అంటారు, ఎలా చేయమంటారు, దీన్ని హైపర్ చేయమంటారా, అండర్ ప్లే చేయమంటారా, ఎలా చేయమని ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత దెన్ ఐ జస్ట్ డూ మై షాట్ అండ్ ఐ గో అండ్ సిట్ అవుట్ సైడ్.